మార్కింగ్ చేసుకున్నాం కదండి బ్లౌజ్. ఇప్పుడు మీకు ఇట్లా వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్లో మనకు వచ్చేటప్పటికి డిజైన్లు చూసుకోవటం అండి. అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవటం అండి. నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కస్టమర్ అడిగింది అయితే ఈ డిజైను ఇదండి. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి వచ్చేటప్పటికి చూడండి డిజైన్ కనపడుతుంది కదా, ప్లస్ దాన్ని మనం ఎట్లా వేయాలో చూద్దామండి ఒకసారి. మనం ఎట్లా ఏ యాంగిల్లో వేయాలో అది కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. మనకి ఇప్పుడు డిజైన్ చూపిస్తుంది కదండి, ఇట్లా చూపిస్తుందండి. మనం వేయాల్సింది ఇట్లా కాదు, మనం వేయాల్సింది ఇట్లా వేయాలండి. కాబట్టి మనం ఒకసారి చూడండి, మీకు డిజైన్ కూడా ఎట్లా యాంగిల్ మార్చాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పీ ఆప్షన్ ఉంది కదండి, ఈ పీ ఆప్షన్ మీద ఒకసారి నొక్కి ఇట్లా చూడండి. ఇది డిజైన్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుందండి. మళ్ళీ ఇదిగోండి మనం వేయాల్సిన యాంగిల్ అయితే ఇదండి. ఓకే అండి, ఇట్లా ఉంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి కలర్స్ అండి. ఇప్పుడు కలర్స్ అదండి. ఫస్ట్ మనం వాడేది వచ్చేటప్పటికేమో మొత్తం ఇట్లా, అంటే ఈ కలర్స్కి మనం పెట్టే థ్రెడ్ కానీ ఎప్పుడు సంబంధం లేదండి. మన శారీ కలర్ని బట్టి మన థ్రెడ్స్ ఓన్లీ ఈ నెంబర్స్ ఒక్కటే మన ఆల్టరేషన్ చూసుకొని నెంబర్స్ సెట్ చేసుకోవాలండి మనం పెట్టిన దారాల కోసం. చూడండి ఫస్ట్ నేనైతే మొత్తం సింగిల్ కలర్ ఇచ్చేస్తున్నానండి. ఇదండి సింగిల్ కలర్ అదా, ఓకేనా. ఇట్లా ఇచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ శారీ కలర్ వచ్చేటప్పటికి ఏమేమి థ్రెడ్స్ పెట్టామో ఒకసారి చూద్దాము. నేను ఫస్ట్ గ్రీన్ వచ్చేటప్పటికి నెంబర్ 1లో పెట్టానండి గ్రీను. సెకండ్ వచ్చేటప్పటికి సిల్వర్ అండి. సిల్వర్ వచ్చేటప్పటికి 12లో పెట్టాను. ఇక్కడ బ్యాక్ వచ్చేటప్పటికి ఈ గోల్డ్ ఉన్నదండి, ఈ గోల్డ్ వచ్చేటప్పటికి 8లో పెట్టానండి. ఇప్పుడు ఈ 3 కలర్స్ని బట్టి మనం ఇక్కడ డిజైన్ అనేది సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి చూసారండి రెడ్ కలర్ అంటే గ్రీన్ వస్తుందండి మనకి. థ్రెడ్ వచ్చేటప్పటికి ఇదండి. తర్వాత నేను 12 వచ్చేటప్పటికి సిల్వర్ పెట్టాదండి. 12 నొక్కుతున్నానండి. చూడండి మళ్ళీ రెడ్ పక్కన కూడా 12 వచ్చింది, అంటే సిల్వర్ వస్తుందండి. తర్వాత నెంబర్ వచ్చేటప్పటికి 8 అండి. చూడండి లీప్స్ వచ్చేటప్పటికి గోల్డ్ వస్తుందండి. మళ్ళీ తర్వాత సెకండ్ 1 ఇచ్చేసానండి. తర్వాత మళ్ళీ 8 అండి. తర్వాత 12 అండి. 12 వచ్చేటప్పటికి సిల్వర్ హైలైట్ అవుతుందండి. ముందు మనం శారీలో ఏమేమి కలర్స్ ఎక్కువ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలండి. శారీ వచ్చేటప్పటికి గ్రీన్ హైలైట్ అండి. చూడండి గ్రీను, సిల్వరు, గోల్డ్ అండి. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సిల్వర్ ఎక్కువ వస్తున్నదండి. కాబట్టి నేను ఒకసారి ఇక్కడ వచ్చేటప్పటికి గోల్డ్ పెడదాం అనుకుంటున్నానండి. గోల్డ్ వచ్చేటప్పటికి మనం 8 పెట్టాం కదండి, 8 అండి. ఇక్కడ వచ్చేటప్పటికి నేను 8లో కూడా 1 పెడదాం అనుకుంటున్నానండి. అదండి ఇక్కడ కూడా 1 ఇస్తున్నానండి. చూడండి ఒకసారి ఇదండి డిజైను. మనము ఇక్కడ వచ్చేటప్పటికి 12 ఇంకొకటి ఇద్దాం అనుకుంటున్నానండి సిల్వరు. మీకు ఇప్పుడు డిజైన్ ఇట్లా ఉందండి. ఇక్కడ మన అర్థం కావట్లేదు, అంటే ఎక్కడ ఏ కలర్ ఇచ్చాము అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే కనుక ఫస్ట్ వన్లోకి వచ్చి ఇక్కడ ఫ్లవర్ ఉంది కదండి, భూతద్దం బొమ్మ వేసి, అంటే మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ ఫ్లవర్ డిజైన్ మీద నొక్కితే మనకి డిజైన్ అనేది కనపడుతుందండి. చూడండి ఇప్పుడు ఈ రెడ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి మనం పెట్టింది. ఇక్కడ ఈ గ్రీన్ వచ్చేటప్పటికేమో సిల్వర్ అండి, సిల్వర్ పెట్టాము. ఈ లోపల ఉన్న ఈ గ్రీన్ వచ్చేటప్పటికి మనం వచ్చేటప్పటికి గోల్డ్ అండి. చూడండి ఒకసారి మీకు డిజైన్ అంతా ఇప్పుడైతే క్లియర్గా అర్థమవుతుందండి. అదండి నా వీడియో కనుక మీకు ఏదైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను లైక్ కొట్టండి ప్లీజ్.